ఆ నిర్ణయం ఖరీదు 300 కోట్లు. ట్రాన్స్కో నిర్వాకంతో ఏటా ప్రభుత్వంపై భారం. కాంట్రాక్టులకు లబ్ధి కలిగించేలా నిర్ణయం. దుమ్ము దులిపి మరీ 2013 నాటి సిఓపి ఉత్తర్వులు అమలు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టర్లకు అదనంగా 14% లబ్ధి. ఎస్ఎస్ఆర్ ఆధారంగానే టెండర్ల మొత్తం నిర్ణయం. మళ్లీ దానిపై అదనంగా చెల్లింపులపై విమర్శలు. రాజధాని పరిధిలోనే 2000 కోట్ల విద్యుత్ పనులు. త్వరలో ప్రకాశంలో 1382 కోట్ల పనులకు టెండర్లు. ఈ కాంట్రాక్టులకు మేలు చేసేందుకనే ఆరోపణలు. ట్రాన్స్కో ఆధ్వర్యంలో ఏటా 3000 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తుంటారు. దానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది. కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తుంది. ఓ పక్క విద్యుత్ వినియోగదారులపై భారం తగ్గించాలని, ఆ దిశగా నిర్ణయాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ మరోవైపు ఏపీ ట్రాన్స్కో ఏమో సీఎం సూచనలు బేఖాతరు చేస్తూ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఖరీదు దాదాపు ఏడాదికి 300 కోట్ల రూపాయలు. విద్యుత్ శాఖ అధికారుల నిర్వాహకం వల్ల అది కూడా ఒక్కసారి కాదు, రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా ఈ మేరకు అదనం భారం పడనుంది. ముఖ్యమంత్రికి తెలియదు అంటే ఏమి, అమాయకుడు చిన్నపిల్లాడు. ట్రాన్స్కో వాళ్ళే పాపం ప్రభుత్వం మీద భారం వేస్తున్నారంట. ట్రాన్స్కో మీద ప్రభుత్వం వాళ్ళు భారం వేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా లేరా? మరి ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వార్త రాశారు మీకు? ఇప్పుడు ఆ ట్రాన్స్కో వాళ్ళు కూడా మీకు డబ్బులు ఇస్తే మళ్ళీ వార్త అయిపోద్దా? బ్లాక్మెయిల్ కోసమా? మరి 300 కోట్ల రూపాయల సంవత్సరానికి అదనంగా భారం పడుతుంటే ప్రభుత్వం మీద మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మరి ఇది కదా మీరు రాయాల్సింది. అసలు వీళ్ళ వార్త ఏంటో, వీళ్ళ విధానం ఏందో, వీళ్ళు ఎందుకు రాస్తున్నారో దాని మీద ఏంటో. మళ్ళీ ఏం చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు వీళ్ళ దృష్టిలో. ఇలా ఉంటాయి వీళ్ళ వార్తలు.